ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యలొచ్చినప్పుడు దేవుడిపై భారం వెయ్యాలి అంటారు. కానీ కొంతమంది సమస్యలొచ్చినప్పుడు ఆ దేవుడు నాకెందుకిలాంటి శిక్ష విధిస్తున్నాడు అని భావిస్తూ ఉంటారు. మరికొందరు దేవుడా నీవే దిక్కు అని చెబుతూ ఉంటారు. కొంతమంది ఎలాంటి సమస్యనైనా ఒడిదుడుకులనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆధ్యాత్మికతపై మనసు లగ్నం చేయడం వల్ల మనకు మన మనస్సుకి ఎంతో శక్తి సామర్థ్యాలందుతాయని మన భారతీయుల విశ్వాసం. ఇతరులపై జాలి కరుణ చూపించగలుగుతారు. కాబట్టి జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి కొన్ని రకాల పూజలు మంత్రాలు సహాయపడతాయి. అన్ని రకాల ఒడిదుడుకులను మహాగణపతి మంత్రం తొలగిస్తుంది. కాబట్టి చాలా పవర్ఫుల్ మంత్రమైన ఓం గం గణపతయే నమః అని స్మరించుకోవడం వల్ల సమస్యలు తొలగిపోయి ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉంటానని ఆ మహాగణపతి వివరిస్తాడు. సంపద శ్రేయస్సు ప్రసాదించే దేవతగా హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తారు. కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మియే స్వాహ అని స్మరించుకోవడం వల్ల వైవాహిక సంపద పొందగలుగుతారు. అలాగే జీవితంలో శ్రేయస్సు పొందుతారు. రుద్రాభిషేక పూజ పవిత్రమైనది. శివుడి అద్భుతమైన అనుగ్రహం పొందాలి అంటే ఈ పూజ చాలా మంచిది. రుద్రాభిషేకం పూజలో భాగంగా 11 రకాల పదార్థాలతో అభిషేకం నిర్వహించి 108 శివనామాలు స్మరిస్తారు. ఈ పూజ చేయటం వల్ల జీవితంలో విజయం సాధించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. గ్రహ దోషాలు తొలగిపోతాయి. 7 గ్రహాలు ఒకే దగ్గర ఉన్న సమయంలో రాహు కేతువు ఉంటే దాన్ని కాలసర్పయోగం అంటారు. ఈ సమయంలో పుట్టిన వాళ్లకు జీవితంలో అనేక రకాల సమస్యలు, జీవితాంతం ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి ఈ దోషాన్ని నివారించడానికి కాలసర్పదోష పూజ చేయించుకోవాలి. సూర్యోదయానికి ముందు హనుమాన్ చాలీసా మంత్రం జపిస్తూ ఆంజనేయ స్వామికి పూజ చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. భయం తొలగి ధైర్యం కలుగుతుంది. ఈ పూజ జీవితంలో అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది.